ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత రాజధాని పైన ఒక స్పష్టత అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వ మార్పిడి జరిగిన తరువాత రియల్ ఎస్టేట్ రంగం ఆంధ్రప్రదేశ్లో పుంజుకునే అవకాశం ఉందా లేదా అనే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజీవ్ నాయక్. ఆయనతో మాట్లాడదాం. సంజీవ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం రాజధాని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఉంది. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా పుంజుకోబోతోంది, ఇప్పుడు అసలు అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? సో అమరావతి అనేది ఏంటంటే ఇంతకుముందు చాలా మందికి ఒక డౌట్ ఉండే, అసలు ఏపీకి క్యాపిటల్ సిటీ ఏదవుతుంది అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో ఆటోమేటిక్గా అందరికి కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇంకా ఎందుకంటే విజనరీ లీడర్, సో ఖచ్చితంగా అమరావతి ఫిక్స్. ఇంకా సో దీనికి ఖచ్చితంగా మనం క్యాపిటల్ సిటీ చేస్తున్నాం అని చెప్పి ఎప్పుడైతే ప్రపోజల్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకా జనాలకు ఒక ధైర్యం అనేది వచ్చేసింది అనమాట. సో చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఏమంటారంటే, ఏదన్నా ఒక స్టేట్ ని మనం బాగా డెవలప్ చేయాలంటే ఒక క్యాపిటల్ సిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ నుంచి మొత్తం అంతా కూడా చూసుకోగలుగుతారు స్టేట్ మొత్తాన్ని కాబట్టి. సో ఇంకొక విషయం ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఏరియా డెవలప్మెంట్ అవ్వాలంటే ఒక 5 సంవత్సరాల్లోనే అద్భుతాలు చేయలేరు ఎవరు కూడా, ఇంపాసిబుల్ అది. విజనరీ అంటే మినిమం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా ఒక విజన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఎవరైతే స్టేబుల్ గా ఉండగలుగుతారో, 10 సంవత్సరాలు మినిమం ఒకటే గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంటే గనక డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కేవలం 5 సంవత్సరాల్లో ఎక్కువ డెవలప్మెంట్ చేయడానికి ఏ గవర్నమెంట్ కి అంత పాసిబిలిటీ ఉండదు. కాబట్టి మినిమం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఒకటే గవర్నమెంట్ ఉంటే డెవలప్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఎబిలిటీ ఉన్న లీడర్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చంద్రబాబు నాయుడు గారు అంటే అందరూ ఏమంటారు, ఇలా హైదరాబాద్ హైటెక్ సిటీ డెవలప్ అయింది, మాదాపూర్ డెవలప్మెంట్ అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఆయన విజన్. చాలా మంది విజన్ 2020 అంటుంటే ఈయనేది విజన్ 2020 అంటున్నారు, నిజంగా అవుతుందా అది, అన్ని గాల్లో మాటలు, అవన్నీ ఏడైతే అని చాలా మంది జనాలు అనుకున్నారు. కానీ ఆయన విజన్ ఏదైతే అనుకున్నాడో ఇలా హైదరాబాద్ అలా అయిందా లేదా 2020లో. సో ఏదన్నా మార్పు జరగాలి, ఖచ్చితంగా అవన్నీ జరగాలంటే ముందు చూపు అనేది కంపల్సరీ ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మేజర్ ప్లస్ పాయింట్. సో అందుకనే బాబు గారు వచ్చారంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుందని ఒక నమ్మకం వచ్చేసింది. సెకండ్ ఇప్పుడు ఏంటంటే అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందా, ఖచ్చితంగా దీనికి కెరియర్ ఉంటుందా అంటే గ్యారంటీగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పిన రియల్ ఎస్టేట్ లో ఒక కామన్ థింగ్ ఉంటుంది. ఎక్కడైతే క్యాపిటల్ సిటీ ఉంటుందో, ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉంటుందో, ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాకి డెవలప్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా అది ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా సరే జనసాంద్రత ఎక్కువ ఉండాలి. జనసాంద్రత ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మనకి జనాలు ఉండడానికి ఇష్టపడే విధంగా అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉంటాయో. ఇప్పుడు అమరావతి అంటే అందరూ ఓన్లీ అమరావతి ఒకటే కాకుండా అమరావతి సరౌండింగ్ లలో కూడా ఏంటంటే ఫార్మాకు ఒక సైడ్, ఫైనాన్షియల్ కు ఒక సైడ్, తర్వాత వచ్చేసి సరౌండింగ్ లో రెసిడెన్షియల్ గా ఎక్కడ బాగుంది, ఎక్కడ దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా దీని మీద వర్క్ నడుస్తూ ఉంది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి నెక్స్ట్ 6 months to 1 year లోపే కొన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకు అంటే క్యాపిటల్ సిటీ ఇది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అయితే ఆల్రెడీ వచ్చేస్తారు. కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మొన్నటి దాకా ఎలక్షన్ కి బిఫోర్ వరకు 4,000 ఉన్నది గజం ఇలా 40,000 అమ్మడం, 10,000 ఉన్నది ఇలా 70,000 అమ్మడం, ఇలా కూడా కొన్ని మార్కెట్ లో కొంచెం ఆర్టిఫిషియల్ గా కొన్ని హైప్ తీసుకురావడం కూడా జరిగింది. అండ్ ఏదైతే మెయిన్ క్యాపిటల్ కోర్ ఏరియా ఉందో ఆ ఏరియాలో అనేది ఎక్కువ డెవలప్మెంట్ కి స్కోప్ ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ ప్రైజెస్ అనేది అలా పెరగడంలో ఏమాత్రం తప్పు లేదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, రియల్ ఎస్టేట్ లో 4-5 సంవత్సరాలు, ఇప్పుడు అమరావతి చూసుకోండి, ఎప్పుడైనా 19 నుంచి 24 ఎలక్షన్ కి బిఫోర్ వరకు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా గట్టిగా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే లేదు. అప్పుడు కొన్న వాళ్ళు ఏంటంటే అమ్ముకున్న వాళ్ళు ప్రాఫిట్, అప్పుడు 19 కి బిఫోర్ అమ్ముకున్న వాళ్ళు మంచి ప్రాఫిట్ లో ఉండే. కానీ 19 తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అక్కడే స్టేబుల్ గా ఆగిపోయింది, కొత్తగా రేట్లు అనేది పెరగలేదు, జంప్ అవ్వలేదు. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఏమవుతుందో మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందో అని చెప్పి చాలా మంది బిల్డర్లు, డెవలపర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే 2014 నుంచి 2018 వరకు ఎవరైతే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారో కొంతమంది అమ్ముకున్న వాళ్ళ పరిస్థితి మీరు చెప్పినట్లుగా బాగానే ఉంది. కొంతమంది అమ్ముకోకుండా అలాగే ఆ ల్యాండ్లను ఉంచుకున్న వాళ్ళ పరిస్థితి ఈ రోజు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కోర్ ఏరియాకి దగ్గరలో ఉన్నది. ఎప్పుడైనా కానీ ఏదైతే ఒక క్యాపిటల్ సిటీకి నియర్ బై కన్స్ట్రక్షన్ కి కానీ అంటే ఒక 10-20 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కొంచెం దూరం వెళ్లే కొద్దీ అక్కడ టౌన్ ఫామ్ అవడానికి, అక్కడ ఏరియా ఫామ్ అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. కానీ టౌన్ ఫామ్ అయినా అవ్వకపోయినా క్యాపిటల్ సిటీకి దగ్గర ఉండడం వల్ల
కంపెనీస్ కి ఎమ్యూనిటీస్ కి గవర్నమెంట్ అఫీషియల్స్ కి నియర్ బై ఉంటే ఆటోమేటిక్ గా ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైనా కానీ ల్యాండ్ అక్కడ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ రానంత మాత్రాన ల్యాండ్ వాల్యూ పెరగదు, స్టేబుల్ గా ఉండిపోతుంది అని ఉండదు. కన్స్ట్రక్షన్ వచ్చే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది, అప్పుడు ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది. కానీ కన్స్ట్రక్షన్ రాకముందు కూడా సరౌండింగ్ ఎమ్యూనిటీస్, అన్ని రకాల ఫెసిలిటీస్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ గానీ, తర్వాత వచ్చేసి మనకి రోడ్వే రైల్వే ట్రాన్స్పోర్టేషన్ గానీ ఇవి ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా పెరుగుతుంది. అన్ని ఒకసారి డెవలప్మెంట్ వచ్చిన తర్వాత 3 రకాలుగా ఉంటుంది ఎప్పుడైనా సరే గ్రోత్ అనేది. ఫస్ట్ ఏంటంటే డెవలప్మెంట్ వస్తుంది అని తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకలాగా వస్తుంది. తర్వాత డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకలాగా రిటర్న్ వస్తుంది. డెవలప్మెంట్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకోలా ఉంటుంది రిటర్న్స్ అనేది. సో ఆల్రెడీ అమరావతి నెక్స్ట్ క్యాపిటల్ అన్నప్పుడు అప్పుడు పెట్టిన వాళ్ళు కొంచెం హోల్డ్ అయింది, కానీ ఇప్పుడు పెరిగింది. అది ఎవరు కూడా ఏంటంటే లాస్ అవ్వలేదు. అప్పుడు ఎవరైతే కొనుక్కొని ఆగిన వాళ్ళు ఉన్నారో, వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారో, రియల్ ఎస్టేట్ అంటే పేషెన్స్ గేమ్ ఇది. సో ఇది కంపౌండింగ్ ఇంట్రెస్ట్ గేమ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. స్టాక్ మార్కెట్ లాగా ఇలా పెరిగిందా లేదా అని చూసుకోకుండా మనం పెట్టిన పెట్టుబడి ఒక 10 సంవత్సరాలు నాది కాదు అని అనుకుంటే గనక, ఇలా ఏపీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు నాట్ ఓన్లీ అమరావతి, అలాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనకి మంచి ఎమ్యూనిటీస్ ఉండి ఆల్రెడీ మంచి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలు కొన్ని ఉన్నాయి ఆల్రెడీ ఏపీలో, లైక్ వైజాగ్ కావచ్చు, తర్వాత నెల్లూరు కావచ్చు, తర్వాత చిత్తూరు, తిరుపతి, ఇలా కొన్ని ఏరియాస్, కోర్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి కదా, విజయవాడ లాంటి ఏరియాస్. అలాంటి ఏరియాస్ లో బాగా పెరిగినాయి. సో రానున్న రోజుల్లో ఇంకా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో గవర్నమెంట్ దీని మీద కొంచెం టూరిజం పరంగా కూడా డెవలప్మెంట్ చేసే ప్లానింగ్ ఉంది. సో ఏపీకి మళ్ళీ ఒక కొత్త రూపురేఖలు చేంజెస్ తీసుకురావాలి అని చెప్పడం వల్ల. బ్రో, మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ లేనటువంటి నేపథ్యంలో, రాజధాని మీద ఒక సందిగ్ధత అయితే ఉన్నటువంటి నేపథ్యంలో, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూముల ధరలన్నీ కూడా పడిపోయినటువంటి నేపథ్యంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రాజధాని అనేటువంటి అమరావతి ప్రాంతంలో ఇప్పుడు గజం భూమి ఎలా ఉంది, మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అసలు అంటే ఏం చెప్తారు? సో గవర్నమెంట్ రేట్ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం తక్కువనే ఉంది, బట్ ఇప్పుడు పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు, అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉండబోతుంది అని చెప్పిన నేపథ్యంలో అక్కడ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి మునుపటితో పోలిస్తే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎంత పెరిగాయి, ఎంత పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో కూడా అంటే ఏం చెప్తారు? సో ఆల్రెడీ నాకున్న ఇన్ఫర్మేషన్, నాకు చాలా మంది క్లయింట్స్ అక్కడ నుంచి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కాల్ చేసి చెప్పింది ఏంటంటే, మొన్నటిదాకా 5,000, 10,000 ఉన్నది కూడా ఇలా 40,000 అమ్ముతున్నారు, కొన్ని చోట్ల 70,000, ₹1,00,000 కూడా ఉంది. అంటే దాంట్లో కూడా ఏంటంటే కమర్షియల్ ఏరియా అన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది, రెసిడెన్షియల్ గా ఇంకొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే మెయిన్ క్యాపిటల్ సిటీ అన్నప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వైపు, ఏపీ వైపు చూస్తుంది కాబట్టి, క్యాపిటల్ సిటీ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియా నుంచి 50 కిలోమీటర్ రేడియస్, 100 కిలోమీటర్ రేడియస్ కూడా పెరుగుతుంది. కానీ ఫస్ట్ 20 నుంచి 30 నుంచి 50 కిలోమీటర్స్ లో ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్పిన రేట్స్ ఉన్నాయి కదా 40,000, 50,000 అనేది, ఆ సరౌండింగ్ ఏరియాస్ లో మనకి రావడానికి పోవడానికి ఈజీగా ఉంది, జర్నీ టైం పెద్దగా లేదు అనుకుంటే. అమరావతిలోని ఏ ప్రాంతాలలో ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, అంటే ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉన్న ప్రాంతాలు ఏ అమరావతిలో అంటే ఏం చెప్తారు? సో అమరావతి ఏదైతే ఇప్పుడు మన క్యాపిటల్ సిటీ ఉంది కదా, సరౌండింగ్ 10 to 20 కిలోమీటర్ రేడియస్ అనేది ఖచ్చితంగా ఎక్కడ చూసుకున్నా కూడా, ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్, నాకు చాలా మంది కాల్ చేశారు ఏంటంటే, మినిమం అక్కడ 40 నుంచి ₹1,00,000 వరకు గజం ఉంది అని నేను విన్నా. అంటే నేను దగ్గర వెళ్ళి చూడలేదు ఇంకా, బట్ అక్కడ సరౌండింగ్ లో ఉన్న అమరావతి రాజధాని కోర్ ప్రాంతంలో, అవును, కోర్ అండ్ సరౌండింగ్ ఏరియాస్, కోర్ కి దగ్గరలో ఉండడం, ఎప్పుడైనా కానీ ఒక 30 minutes డ్రైవ్ లో ఉండేటట్టు ఉంటే ఆ ఏరియాలు అన్ని కూడా ఒక 10-20 కిలోమీటర్ రేడియస్ లో ఉండే ఎప్పుడు కూడా గ్రోత్ కి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా. ఓకే.